తననెవరూ కిడ్నాప్ చేయలేదన్నారు మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్. కేసీఆర్ నివాసానికి మాజీ మంత్రి ఎర్రబెల్లితో కలిసి రమేష్ వచ్చారు. తాను బీఆర్ఎస్ లోనే ఉన్నానని, అమిత్ షాను తాను కనవలేదన్నారు. అదేం లేదు. రమేష్ గారు కిడ్నాప్ చేశారని చెప్పి ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, ఆరూరి రమేష్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. తనను ఎవరూ కిడ్నాప్ చేయలేదు, బీఆర్ఎస్ లోనే ఉన్నానంటూ కామెంట్స్ చేశారు. దీన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు? డీటెయిల్స్ ఏంటి? ఝాన్సీ, కొద్దిసేపటి క్రితం మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్సీ బసవరాజ్ సారయ్యతో కలిసి మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ కేసీఆర్ నివాసానికి చేరుకున్నారు. నందినగర్ లో వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ సమీక్షా సమావేశం ఇప్పుడు పార్టీ అధినేత కేసీఆర్ చేస్తున్నారు. ఇటీవల వరుసగా పార్టీ అధినేత కేసీఆర్ నియోజకవర్గాల వారీగా సమీక్షలు నిర్వహిస్తూ అభ్యర్థులను ఖరారు చేస్తూ వస్తున్నారు. అయితే ఈ ఉదయం నుంచి కూడా ఆరూరి రమేష్ విషయంలో హైడ్రామా చోటు చేసుకుంటుంది. వరంగల్లో జరిగిన పరిణామాలను అంచనా వేసిన బీఆర్ఎస్ పార్టీ హుటాహుటిన పార్టీ అధినేత కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచి హైదరాబాద్ చేరుకుని వరంగల్ నియోజకవర్గ సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీంతో వరంగల్ నియోజకవర్గానికి చెందిన పార్లమెంట్ నియోజకవర్గానికి చెందిన నేతలంతా కూడా హాజరయ్యారు. మాజీ ఎమ్మెల్యేగా ఆరూరి రమేష్ ను ఎర్రబెల్లి దయాకర్ రావు తీసుకొచ్చారని ఆరూరి రమేష్ కొద్దిసేపటి క్రితం మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. తనను ఎవరూ కిడ్నాప్ చేయలేదని, తాను తన పార్టీ నేతలతో కలిసి కేసీఆర్ నివాసానికి రావడం జరిగిందని చెప్పుకొచ్చారు. అదేవిధంగా నిన్న అమిత్ షాను కలిసినటువంటి ప్రయత్నం చేయడంతో అది కూడా బీజేపీలోకి వెళ్తున్నారన్న ఒక ప్రచారం జోరుగా జరిగింది. ఈ నేపథ్యంలో అమిత్ షాను కూడా తాను కలుసుకోలేదు, బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నానని ఆరూరి రమేష్ ప్రకటన చేశారు. ఈ నేపథ్యంలో వరంగల్ పార్లమెంట్ సమీక్షా సమావేశంలో వరంగల్ లోక్సభ పోటీ చేసే అభ్యర్థిపై ఈ చర్చ జరిగే అవకాశం ఉంటుంది. వరంగల్ లోక్సభకు పోటీ చేయాలనుకుంటున్న ఆరూరి రమేష్ బీఆర్ఎస్ ను వీడి బీజేపీలో చేరతారని దాదాపు వారం 10 రోజులుగా ప్రచారం జరుగుతుంది. గతంలోనే ఓసారి పార్టీ కీలక నేతలు ఆరూరి రమేష్ ను బుజ్జగించారు, బీఆర్ఎస్ ను వీడకుండా చర్యలు చేపట్టారు. అయితే తాజాగా మరోసారి బీఆర్ఎస్ నేతలతో, అంటే ఆరూరి రమేష్ తో బీజేపీ నేతలకు టచ్ లో వచ్చారన్న ప్రచారంతో పార్టీ అలర్ట్ అయిందని చెప్పుకోవచ్చు. అయితే ఆరూరి రమేష్ బీఆర్ఎస్ లో కొనసాగుతారా, బీజేపీలోకి వెళ్తారా అన్న దానిపై ఇంకా సస్పెన్స్ వీడడం లేదని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం కేసీఆర్ నిర్వహిస్తున్న సమీక్షా సమావేశానికి హాజరైన ఆరూరి రమేష్ వరంగల్ లోక్సభ అభ్యర్థిగా అవకాశం ఇస్తే బీఆర్ఎస్ లో కొనసాగే అవకాశం ఉంటుందని పార్టీ నేతలు చెబుతున్నారు. అయితే ఆరూరి రమేష్ మాత్రం దీనిపై ఎలాంటి ప్రకటన చేయలేదు. సమీక్షా సమావేశం అనంతరం దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంటుంది. ప్రధానంగా అంటే వరంగల్ నియోజకవర్గంలో ఉన్న గ్రూపు తగాదాలే ఈ పరిస్థితులకు కారణమన్న ఒక చర్చ కూడా పార్టీలో అంతర్గతంగా మొదలైందని చెప్పుకోవచ్చు. కొన్ని రోజుల క్రితం వరకు కూడా కడియం కావ్యకు ఎంపీ స్థానం, అంటే వరంగల్ ఎంపీ స్థానంలో అవకాశం దక్కవచ్చన్న జోరుగా ప్రచారం జరిగింది. వరంగల్ ఎంపీ స్థానం నుంచి పోటీ చేయాలని భావిస్తున్న ఆరూరి రమేష్ కు కడియం కావ్యకు టికెట్ ఇచ్చినట్టయితే టికెట్ దక్కే అవకాశం ఉండదు. కాబట్టి ఆరూరి రమేష్ తన రాజకీయ భవిష్యత్తు కోసం జాతీయ పార్టీల వైపు చూశారన్న ఒక చర్చ గులాబీ నేతల్లోనే వినిపిస్తుంది. ఈ నేపథ్యంలో కడియం కావ్య అభ్యర్థిత్వంపై పార్టీ పునరాలోచించే పరిస్థితి నెలకొందని, ఆరూరి రమేష్ ను అభ్యర్థిగా ఖరారు చేసే అవకాశం ఉందన్న ఒక చర్చ కూడా జరుగుతుంది. ఆరూరి రమేష్ అభ్యర్థిగా పార్టీ ఖరారు చేస్తే ఆయన స్పందన ఎలా ఉంటుంది, ఆరూరి రమేష్ బీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తారా, లేదంటే అభ్యర్థిగా మారిన తర్వాత కూడా ఏమైనా రాజకీయంగా నిర్ణయం తీసుకుంటారన్న ఒక చర్చ మాత్రం జరుగుతుంది. ఈ స్థాయిలో, అంటే బీజేపీలోకి వెళ్లడం ఖాయమన్నంత స్థాయిలో ప్రచారం జరిగిన నేపథ్యంలో ఆరూరి రమేష్ తీసుకునే నిర్ణయంపైనే ఉత్కంఠ నెలకొంటుంది అని చెప్పుకోవచ్చు. పార్టీ నేతలు బుజ్జగించడం, పార్టీ అధినేత కూడా దీనిపై ఈ రోజు సాయంత్రం వరకు స్పష్టత ఇవ్వనుండడంతో ఇంకా ఉత్కంఠ పరిణామాలే ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఝాన్సీ. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.